ఓం నమ శివాయ. ఈరోజు 70వ రోజు పారాయణలో రుద్ర సంహితలోని సతీఖండానికి వచ్చేసాము. నారదుడు బ్రహ్మదేవునికి ప్రశ్నలు అడుగుతున్నారు. బ్రహ్మదేవుడు సమాధానాలు ఇస్తూ ఉన్నారు. సదాశివుని చేత త్రిమూర్తులు ఉత్పన్నమవడం ఎలా, బ్రహ్మదేవుడు దేవతలు మొదలవన్నీ ఎలా సృష్టించారు, తదుపరి ఒక స్త్రీ, తదుపరి ఒక పురుషుడు ప్రకటమవుట, అవన్నీ ఈ అధ్యాయంలో చెప్పబోతుంది. ఈ అధ్యాయంలో నారదుడు బ్రహ్మదేవుని ఇలా అడుగుతున్నాడు. మహానుభావ, మహాప్రభు, విధాత, నీ ముఖారవిందము నుండి మంగళప్రదముకు శంభుని కథ ఎంత విన్ననూ నాకు తృప్తి కలుగటలేదు. కనుక శివభగవానుని శుభచరిత్రనంతా నాకు తెలపండి. సకల విశ్వాన్ని సృష్టించు బ్రహ్మదేవా, నేను సతీదేవి యొక్క కీర్తితో కూడిన శివుని దివ్య చరిత్రను వినాలనుకుంటున్నాను. శోభాశాలినియగు సతీదేవి దక్షపత్ని గర్భము నుండి ఎలా జన్మించారు? మహాదేవుడు వివాహాన్ని గురించి ఎట్లు ఆలోచించను? పూర్వకాలమున దక్షుని ఎడల రోషమును వహించిన సతీదేవి తన శరీరాన్ని ఎట్లు పరిత్యజించను? చేతనాకాశమును పొంది ఆమె మరలా హిమవంతుని కుమార్తెగా ఎట్లయ్యను? పార్వతీదేవి ఉగ్రతపమును ఎట్లు చేసెను? ఆమె వివాహము ఎట్లు జరిగెను? కామదేవుని వధించిన భగవంతుడికి శంకరుని అర్ధశరీరమునందు ఆమె స్థానమును ఎట్లు పొందెను? ఓ తండ్రి, ఈ విషయములన్నీను నాకు విస్తృతముగా తెలపండి. మీతో సమానముగా ఈ సంశయాలకు తీర్చే సమర్థులు ఎవ్వరూ లేరు, ఇకపై ఉండబోరు అని బ్రహ్మదేవుని వేడుకున్నాడు నారదుడు. అప్పుడు బ్రహ్మ ఇలా చెప్తున్నాడు. మునీంద్ర, సతీదేవి మరియు భగవంతుడికి శివుని శుభయశస్సు పరమపావనమైనది, దివ్యమైనది, అత్యంత గోపనీయమైనది. అదంతయు వినండి. పూర్వకాలమునందు శివభగవానుడు నిర్గుణ, నిర్వికల్ప, నిరాకార, శక్తిరహిత, చిన్మయ, అసత్తుల కంటే విలక్షణమైన స్వరూపముతో ప్రతిష్ఠితుడయ్యను. ఆ ప్రభువే సగుణుడు, శక్తిమంతుడే విశిష్ట రూపాన్ని ధరించి ఉన్నాడు. అతని వెంట భగవతి ఉమాదేవి కూడా విరాజమానురాలై ఉన్నది. విప్రోత్తమ, భగవంతుడైన పరమశివుడు దివ్యాకారముతో శోభిల్లుచున్నాడు. అతని మనస్సులో ఏ వికారములు లేవు. వారు తమ పరాత్పర స్వరూపముతో నిలిచి ఉన్నారు. మునిశ్రేష్ఠ, ఆ స్వామి ఎడమంగము నుండి భగవంతుడు విష్ణువు, దక్షిణ భాగము నుండి నేను అంటే బ్రహ్మను, మధ్య అంగము నుండి అనగా హృదయము నుండి రుద్రదేవుడు ప్రకటితులమయ్యాము. నేను బ్రహ్మను సృష్టికర్తనయ్యాను. భగవంతుడు విష్ణుదేవుడు జగత్తును పరిపాలిస్తున్నారు. స్వయంగా రుద్రుడు సంహార కార్యాన్ని నిర్వహిస్తున్నారు. ఈ విధంగా భగవంతుడకు సదాశివుడే స్వయముగా 3 రూపాలను ధరించి స్థితుడై ఉన్నాడు. ఇట్టి సదాశివుని ఆరాధించడం వలననే లోకపితామహుడను బ్రహ్మను అయిన నేను దేవతలను, అసురులను, మనుష్యులు మొదలుగా గల సకల జీవులను సృష్టించాను. దక్షుడు మొదలగు ప్రజాపతులను, దేవశిరోమణులను సృష్టించి నేను మిగుల ప్రసన్నుడనయ్యాను. నన్ను నేను అందరికంటే గొప్పవాడినని అనుకున్నాను. మునీంద్ర, అప్పుడు మరీచి, అత్రి, పులహుడు, పులస్యుడు, అంగీరుడు, క్రతువుడు, వశిష్ఠుడు, నారదుడు, దక్షుడు, భృగువు అను మహాత్ములను, ప్రభావశాలులను అగు మానసపుత్రులను నేను ఉత్పన్నం చేశాను. అప్పుడు నా హృదయం నుండి అత్యంత మనోహర రూపవదైన ఒక సుందర నారి ఉత్పన్నమైనను. ఆమె పేరు సంధ్య. ఆమె పగటియందు క్షీణించును, కాని సాయం సమయమున ఆమె రూప సౌందర్యము వికసించును. ఆమె మూర్తిమంతురాలగు సాయం సంధ్యయే. నిరంతరము ఏదో మంత్రమును జపించుచుండెడిది. సుందరమైన కనుబొములు కలిగిన ఆ స్త్రీ యొక్క సౌందర్యము పరాకాష్ఠకు చేరియుండెను. ఆమె మునీశ్వరుల మనస్సును కూడా మోహింపచేయనది అయ్యుండెను. ఇట్లే నా మనస్సు నుండి ఒక మనోహరమైన పురుషుడు కూడా ప్రకటితుడయ్యను. అది అత్యంత అద్భుతము. అతని శరీరము యొక్క మధ్య భాగము పలుచుగా ఉండెను. దంతపంక్తి బహుసుందరము. అతని అంగముల నుండి మదించిన ఏనుగుకు వలె గంధము వెదజల్లబడుచుండెను. నేత్రములు వికసించిన కమలములతో సమానముగా శోభిల్లుచుండెను. అంగములయందు కేసరములుండెను. దాని సుగంధము నాసికను తృప్తిపరచునదేయుండెను. ఆ పురుషుని చూచి దక్షుడు మొదలగు నా కుమారులందరూ అత్యంత ఉత్సుకలయుండిరి. వారి మనస్సులందు ఆశ్చర్యము నిండి ఉండెను. జగత్తును సృష్టించు జగదీశ్వరుడను బ్రహ్మను అయిన నా వైపు చూసి ఆ పురుషుడు వినయముతో తలవంచి నాకు ప్రణమిల్లి ఇట్లు పలికెను.
ఆ పురుషుడు ఇలా అడిగాడు బ్రహ్మదేవుణ్ణి. బ్రహ్మదేవా, నేనే కార్యము చేయవలెను? నాకు తగిన పనిని ప్రసాదింపుము. విధాత, నేడు మీరే అందరికంటే మాననీయులు, యోగ్యులు అయిన పురుషుడు. ఈ లోకము మీ వలననే సుశోభితమగుచున్నది. అప్పుడు బ్రహ్మ చెప్పాడు, భద్రపురుష, నీవు ఈ స్వరూపముతోనే మరియు పుష్పనిర్మితమైన పంచబాణములతో స్త్రీలను పురుషులను మోహింపచేయుచు సృష్టి యొక్క సనాతన కార్యమును నడిపింపుము. ఈ చరాచర భువనమునందు ఏ దేవత కాని ఏ జీవి కాని నిన్ను తిరస్కరించుటకు సమర్థులు కాకుందరు. నీవు గుప్త రూపమున ప్రాణుల హృదయములందు ప్రవేశించి సదా స్వయముగా వారి సుఖములకు కారణమై సృష్టి యొక్క సనాతన కార్యమును కొనసాగింపుము. సమస్త ప్రాణుల మనస్సు అనాయాసముగా నీ పుష్పమయ బాణములకు అద్భుత లక్ష్యము కాగలదు. నీవు నిరంతరము వీరిని మదమత్తులుగా చేయుచుందువు. నీవు చేయవలసిన కార్యముల గురించి తెలిపితేనే నీవు సృష్టికి ప్రవర్తకుడవగుదువు. నీకు సరియైన నామములను నా కుమారులు నీకు తెలిపెదరు. సురశ్రేష్ఠ ఈ విధముగా చెప్పి నా పుత్రుల ముఖముల వైపునకు దృష్టి సారించి నేను ఒక క్షణములో కమలాసనమున నిశ్శబ్దముగా కూర్చుని ఉంటిని. సశేషము. ఓం నమః శివాయ.